హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమగుమలకి స్వాగతం. మనకిప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! మార్చ్ స్టార్టింగ్‌లోనే మనకి ఎండలు చాలా హెవీగా వస్తున్నాయి. ఇంక అసలు ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాము. ఈ సమ్మర్‌లో మనం ఈ వేడిని తట్టుకోవడానికి కొంచెం బాడీలో వాటర్ అన్నది ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం ఎక్కువగా జ్యూస్‌లే చేసుకుంటాం కాబట్టి, నేనిప్పుడు ఒక 3 రకాల జ్యూసులు చేసుకొని మీ ముందుకొచ్చినానండి. ఈ జ్యూసుల్లో ముందుది మనం గోందు కటీరాతో చేసుకున్న జ్యూసులు. నేను ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పాను కదా! గోందుతో లడ్డూలు చేసేటప్పుడు సమ్మర్‌లో నేను గోందు కటీరాతో జ్యూసులు చేస్తాను. అప్పుడు మీ ముందుకొస్తానని. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. ఇంకా జ్యూసులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, ఇప్పుడు మీ ముందుకొచ్చాను. ఇది గోందు కటీర. ఈ గోందు కటీర అన్నది వాటర్ వేయంగానే వాటర్‌ని బాగా అబ్జర్వ్ చేస్తుందండి. ఈ గోందు కటీర అన్నది ఇట్లా ఉంటుంది. ఇది కూడా ఒక గమ్ ఇది. అంటే మొక్కల నుంచి వచ్చే గమ్ ఇది. ఇలా ఉంటుంది. ఇవి మనం వాటర్‌లో వేసేస్తే మొత్తం ఒక ఫుల్ నైట్ అంతా వాటర్‌లో వేసి ఉంచుకోవాలి. ఇలాంటి ఒక 10 తీసుకున్నానండి నేను. 10 ఇలాంటి బౌల్‌లోకి తీసుకొని ఒక 10 నైట్ అంతా నీళ్ళల్లో నానబెట్టి ఉంచేసినాను. నైట్ అంతా నీళ్ళల్లో నానబెట్టి ఉంచేసరికి మనకు ఆ గోంద అన్నది ఇట్లా తయారవుతుంది. మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని ఇలా మొత్తం మీకు రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఈటిలతోటి మనం జ్యూస్ అనేది తయారు చేసుకుందాము. నేను ఇప్పుడైతే కనుక బ్లాక్ గ్రేప్స్ తోటి జ్యూస్ చేసుకుంటున్నానండి ఫస్ట్‌ది. ఒక కప్పుకే చేస్తున్నాను నేను. అందుకనే ఒక 6, 7 ఒక 10 వరకు తీసుకోండి గ్రేప్స్ అనేవి సరిపోతుంది. బ్లాక్ గ్రేప్స్. అందులోకి జీరా పౌడర్ అండి. మనం ఇది జీలకర్ర వేయించుకొని పెట్టుకుంటాం కదా! ఆ పౌడర్ ఇది. ఇది కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్ ఏస్తున్నాను. అట్లనే ఇందులోకి మనము షుగర్ కానీ, తేనె కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు షుగర్ ఏస్తున్నాను. తేనె కూడా వేసుకోవచ్చు. మీరు షుగర్ యూజ్ చేసుకోకపోతే తేనె ఏసుకోండి. నేను ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను దీనికి. స్పూన్లు అంటే ఫుల్ కాదు. కొంచెం కొంచెం వేస్తున్నానండి. అలాగే ఇందులోకి కొద్దిగా సాల్టు వేసుకొని, ఇందులోకి మనం ఒక 2, 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని, దీన్ని మనం మిక్సీ పట్టేద్దామండి. జ్యూస్ లాగా చేసేసుకుందాము. ఇప్పుడు మనం చూడండి మిక్సీ పట్టి మొత్తం ఈ జ్యూస్ అనేది తీసుకొచ్చినాము. దీన్ని మనం గ్లాస్‌లోకి వేసుకుందాము. ఇలా గ్లాస్ తీసుకొని, ఇప్పుడు ఇందులోకి మనం ఈ గోందు కటీర అన్నది ఒక స్పూన్ వరకు వేసుకుందామండి. ఇది చూసారా మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసినందుకు చాలా మనకి వాటర్ అన్నది బాగా పీల్చినందుకు మన బాడీకి వాటర్ అనేది బాగా వస్తుంది. అందుకని ఈ సమ్మర్‌లో అన్నది తీసుకుంటే కనుక మనకి చాలా మంచిది. అట్లానే నేను ఇందులోకి సబ్జా గింజలండి. ఇవి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసినాను. వీటిని కూడా ఒక స్పూన్ 2 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఇది కూడా మన బాడీకి చాలా చలవ చేస్తుంది. అందుకని సమ్మర్‌లో ఇవి కూడా తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా తీసుకుంటున్నాను. అట్లనే ఒక 2 నిమ్మకాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఈ గ్రేప్స్ అనేవి వేసేసుకున్నాను. గ్రేప్స్ జ్యూస్. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్. ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మన హెల్త్‌కి చాలా మంచిది. ఇంతేనండి. మొత్తం ఇవన్నీ కలిపేసుకొని ఈ జ్యూస్ అనేది తీసుకోవాలి మనము. దీనివల్ల మనకి బాడీకి చాలా చలవ చేస్తుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఇదొక రకం జ్యూస్ మనకి. ఇప్పుడు ఇంకో రెండో రకం జ్యూస్ చేసుకుందాము. ఇది కూడా గోందు కటీరాతో చేసుకునే జ్యూసే. ఇందులోకి మనం ఇప్పుడు గోందు కటీరా ఒక 2 స్పూన్ల వరకు తీసుకుందాము. అలాగే మనం ఇందులోకి సబ్జా గింజలు కూడా ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసం, అట్లనే కొద్దిగా పుదీనా. ఇప్పుడు ఇందులోకి మనం ఐస్ క్యూబ్స్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులోకి మనం షుగర్ తీసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఎండల్లో మన ఇంటికి రాగానే ఇది ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎంతో చలవ చేస్తుంది మన బాడీకి కూడా. చాలా ఈజీగా తయారు చేసుకునే జ్యూస్ ఇది మనకి. చూడండి ఎంత ఈజీగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా అంత మంచిది ఇది. ఇప్పుడు మనం నెక్స్ట్ చేసుకునే జ్యూసు తర్బూజా జ్యూస్ అండి. ఇప్పుడు ఈ తర్బూజాని మనం కోసుకొని ముక్కల కింద కోసుకొని మనం పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ గింజలన్నీ తీసి పక్కన పెట్టేసి ముక్కల కింద కోసుకుందాము. ఇప్పుడు ఈ తర్బూజా అనేది మొత్తం అన్నీ తీసేసుకున్నాక దీన్ని మొత్తం మనం మిక్సీ కట్టుకొని జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని మనం జ్యూస్ కింద తయారు చేద్దాము. ఇప్పుడు ఈ తర్బూజా జ్యూస్కి మనం ఇందులోకి సబ్జా గింజలు వాడతాము, అలాగే సాబుదానియా కూడా వాడతాం, అంటే సగ్గుబియ్యం కూడా వాడతాము. ఈ సగ్గుబియ్యాన్ని నేను ఒక 1 అవర్ ముందే నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇవి ఒక 10-15 నిమిషాల్లో ఈ సగ్గుబియ్యం అనేది మంచిగా ఉడికిపోతాయి మనకి. ఈలోగా మనము జ్యూస్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కొంచెం ఉడికినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం పాలు అనేవి పోసుకోవాలి. ఇందులో నేను ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. అయితే 1 స్పూన్ పాలు అయితే నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 10 నిమిషాలకి మన పాలు కూడా మంచిగా మరిగిపోయినాయి. ఈ సగ్గుబియ్యం కూడా పాలల్లో మంచిగా ఉడికిపోయినది. ఇప్పుడు దీంట్లోకి మనము షుగర్ ఎంత కావాలో చూసుకొని ఆ షుగర్ అన్నది వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ షుగర్ కూడా ఇందులో బాగా కలుపుకోవాలి. పాలల్లోనే మరిగిపోయి మొత్తం షుగర్ అనేది మొత్తం కరిగిపోతుంది. ఈలోగా మనం ఇందులోకి కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలంటే అది రెడీ చేసుకుందాము. మనం ఇప్పుడు పచ్చిపాలు తీసి ముందే పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు నేను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఈ పౌడర్ ఇందులో వేసేసుకొని మొత్తం అంతా మంచిగా కలిపేసుకోవాలి. ఈ పాలు, కస్టర్డ్ పౌడర్ అన్నది ఎప్పుడైనా సరే చల్లటి పాలలోనే తీసుకోవాలి, లేకపోతే గడ్డ కట్టుకుపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం అన్ని పాలలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలకే బంద్ చేసేసుకోవచ్చు స్టవ్. ఎందుకంటే పాలు అన్నవి మరి ఎక్కువగా చిక్కబడిపోతాయి. అందుకనేసి ఒక 2 నిమిషాలు ఈ పౌడర్ అన్నది ఇందులో ఉడికిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసి కొంచెం దీన్ని చల్లార్పిద్దాము. చూసారు కదా, మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసి ఈ మాత్రం చిక్కగా అయినాక ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకొని దీన్ని కొంచెం కూల్గా చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిపోయినది. ఇప్పుడు ఇందులోకి మనం ఈ తర్బూజా జ్యూస్ చేసుకున్నాం కదా, ఈ తర్బూజా జ్యూస్ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఈ జ్యూస్ మొత్తం అంతా ఇందులో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం నానపెట్టుకున్నాం కదా ఈ సబ్జా గింజలు, ఇవన్నీ ఒక 5-6 స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇందులోకి. అట్లనే మనము గోందు కూడా చేసి పెట్టుకున్నాం కదా, ఈ గోందు కూడా ఒక 4-5 స్పూన్లు ఇందులోకి వేసుకోవాలి.
ఇప్పుడు మొత్తం ఇవన్నీ మంచిగా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. లేదంటే కనుక మనం ఆఫ్టర్నూన్ టైం ఇలా చేసేసుకొని వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి కూల్గా అయిపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అప్పటికప్పుడు పిల్లలకి దీన్ని మనం సర్వ్ చేసుకుంటే కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా దీన్ని తీసుకుంటారు. దీంట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారు కాబట్టి వాళ్ళకి ఈ సమ్మర్లో వచ్చే వేసవి తాపం నుంచి కూడా వాళ్ళు రిలీఫ్ అవుతారు. ఇప్పుడు దీన్ని మనం గ్లాసులోకి తీసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని గ్లాసులోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. మనం ఇది జ్యూస్ చేసుకునేటప్పుడు కూడా మొత్తం జ్యూస్ కింద చేసుకోకుండా చిన్న చిన్న ముక్కల కింద ఉండేటట్టు చేసుకోండి. అలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటే కనుక మనం జ్యూస్ తాగేటప్పుడు ఆ ముక్కలు మనం తింటూ ఉంటే కూడా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. మరి మెత్తగా కాకుండా చిన్న చిన్న ముక్కలు ఉండేటట్టు చూసుకోండి. అంతేనండి, మన తర్బూజా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో హెల్తీ కూడా ఉంటుంది ఇది. ఇంతేనండి, ఎంతో ఈజీగా మనము ఇలాగే సమ్మర్లో మన బాడీ అనేది కూల్గా ఉండేటట్టు చూసుకొని ఈ సమ్మర్ జ్యూసెస్ ఇట్లా తయారు చేసుకోండి. మీకు ఎంతో హెల్తీగా ఉంటుంది. ఈ వేసవి తాపం నుంచి మీరు తప్పించుకున్న వాళ్ళు అవుతారు. ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి.